హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దీప. ఈ రోజు మన ఛానల్లో టమాటా రసం ఎలా చేసుకోవాలనేది చూద్దాం. మీకు తెలుసా? అయినా కూడా పర్వాలేదు, ఒక్కసారి నా స్టైల్లో కూడా చూసేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది తప్పకుండా కమెంట్లో తెలిపేయండి. ముందుకైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ముందుగా అయితే టమోటాలు మునిగేంత నీళ్లు పోసుకోవాలి. కడాయిలో అండోయ్, గ్యాస్ పైన పోసేపోతారు. కడాయిలో టమోటాలు మునిగేంత నీళ్లు పోసుకుని ఒక 3 టమోటాలని ఇలా 4గా కట్ చేసుకోండి. చిన్న చిన్న ఘాట్లు పెట్టినా సరిపోతుంది, కానీ ఇప్పుడు జీవరాశులు ఎక్కువైపోయింది కదా, అందుకని టమోటా బాగా లోతు వరకే కట్ చేసి జీవరాశులు ఏమన్నా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత వేసుకోండి. ఎంత టమోటా రసమైనా కొంచెం చింతపండు ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. సో వీడియోలో చూపించినట్టు కొంచెమే చింతపండు అయితే యూస్ చేసుకోండి. తగినంత ఉప్పు కూడా వేసేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఒక 5 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత టమోటాని మళ్ళీ తిప్పించి కింద భాగాన కూడా బాగా ఉడికేలాగా ఇలా బోర్లించేయండి. ఇక మొత్తం టమాటా ఉడికింది, పట్ట పైకొచ్చేస్తుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుని మీకు ఓపిక ఉంటే కాసేపు చల్లారిన తర్వాత టమోటా పైనుండే తొక్క తీసుకోవాలి. నాకైతే ఓపిక లేదు, టైము లేదు కాబట్టి, అంటే బో తినడానికి ఆకలి వచ్చేస్తుంది, అందుకోసమే తొందరగా చేసేసాను. కాస్త వేడిగా ఉందని చెప్పి టమోటాలను మాత్రం సపరేట్ చేసుకున్నాను. నీళ్ళల్లోనే ఉంటే చాలా సేపటి వరకు వేడిగానే ఉంటుంది కదా, టమోటా తొక్కలు తీయాలి కదా, అంటే పైనుండే తొక్కలు తీయాలి కదా, అందుకనేసి టమోటాలని ఇలా సపరేట్ చేసుకున్నాను. వేడిగా ఉండేటప్పుడే తీసాను, మీరు కాస్త చల్లారిన తర్వాత తీసుకోండి. చేయి బాగా కాలుతుంది, అందుకే ఆ చేయి ఈ చేయి మార్చుకుంటూ ఉంటాను చూడండి. ఓపిగ్గా ఉంటే నిదానంగా తీసుకోవచ్చు. మనకేమో తొత్తరెక్కువ, ఇక వేడి తాగన మాలకపోతే చేయి కాల్చుకోవాల్సిందే. టమోటా పైనుండే తొక్కంతా తీసేసాను. కడాయిలో ఉండే నీళ్ళైతే సపరేట్ చేసి పెట్టాను, ఎందుకంటే టమోటాలని స్మాష్ చేసేటప్పుడు మొహం పైన అంతా పడుతూ ఉంటుంది, అందుకనేసి నీళ్లు మాత్రం సపరేట్ చేసి పెట్టాను. వేడిగా ఉంది కాబట్టి స్మాషర్ యూస్ చేసి ఇలా మెత్తగా స్మాష్ చేసుకుంటున్నాను. మీరు చల్లారిన తర్వాత చేతితోనే బాగా గొజ్జులాగా నలిపేసుకోవచ్చు. స్మాషర్ కన్నా చేతితో చేస్తేనే బాగుంటుంది. ఇక వేడి తట్టుకోలేమని చెప్పి నేను స్మాషర్ యూస్ చేశాను, అంతే. ఇక సపరేట్గా తీసి పెట్టాం కదా నీళ్లు, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. దీన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ మీదకైతే వెళ్దాము. స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొంచెం నూనె పోసుకోండి. రసంకి ఎక్కువ నూనె అయితే అవసరం లేదు. కొంచెం నూనె పోసుకుని ఆవాలు కొంచెం, ముద్దిపప్పు కొంచెం, జీలకర్ర కొంచెం వేసి చిటపటలాడాక అందులో చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ వేసుకుని నూనెలోనే ఫ్రై చేసుకోండి. దాంతో పాటే కచాపచగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, అలాగే ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. 1 లేదా 2 కారానికి తగినట్టు ఇలా వేసుకోండి. ఏంటండి వెల్లుల్లి రేట్లు ఇలా పెరిగిపోతుంది? సంవత్సరంలో ఏదో ఒకటి రేట్ అయితే పెరిగిపోవాలే. లాస్ట్ ఇయర్ అయితే ఆనియన్స్ పెరిగిపోయింది, లాస్ట్ ఇయర్ టమాటో పెరిగిపోయింది, ఈసారి వెల్లుల్లి నేనేమన్నా తక్కువ అన్నట్టు వెల్లుల్లి రేటు కూడా పెరిగిపోయింది. ఎప్పుడు కొంటామో ఇక అనేలాగుంది. ఆటలల్లో పడి మార్చేపోతారు. అసలే వెల్లుల్లి రేట్లు ఎక్కువ. కాస్త ఫ్రై అయిన తర్వాత మెయిన్గా వేయాల్సిన రసం పొడి అయితే వేసేసుకుందాం. రసం పొడి చేయడం మీకు తెలుసా? తెలియకపోతే మీకు పైన లింక్ పెడతాను, తప్పకుండా క్లిక్ చేసి చూసేయండి. రసం పొడి ఎలా చేసుకోవాలనేది అందులో ఉంటుందన్నమాట, తప్పకుండా క్లిక్ చేసి చూసేయండి. అది కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం టమాటో గొజ్జును రెడీ చేసి ఉంచుకున్నాం కదా, దాన్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. తగినంత నీళ్లు కూడా యాడ్ చేసుకోండి. పులుపు తగినట్టు నీళ్ళనైతే యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో ఏమైనా మిస్ అయిందా ఒక్కసారి ఆలోచించండి, ఏం మిస్ చేశానని. కరెక్ట్గా గెస్ చేశారు, కొత్తిమీర అండి. రసం అంటేనే కొత్తిమీర ఉంటేనే కదా టేస్టు. నాకేమో ఖాళీ అయిపోయింది, తెచ్చుకోవడానికి పక్కన అంగళ్ళు లేవు, అందుకోసమే ఇలానే అడ్జస్ట్ చేసేసాను. మీరు మాత్రం కొత్తిమీర వేసుకుని ఆ తర్వాత సిమ్లో పెట్టుకుని బుడగలు వచ్చాక స్టాప్ చేసుకుంటారో, లేదా నాలాగా కొంచెం ఇలా ఉడికిన తర్వాత స్టాప్ చేసుకుంటారో మీ ఇష్టం. బుడగలు వచ్చినా లేదా ఇలా ఉడికిన తర్వాత స్టాప్ చేసినా పెద్దగా అయితే వ్యత్యాసం అయితే ఉండదు. నేనైతే ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటాను, అంతేనండి. చాలా ఈజీగా, చాలా చాలా టేస్టీగా టమాటా రసం రెడీ అయిపోయింది కదా. మన చుట్టూ ఎన్ని రకాలుగా ఉన్నా లాస్ట్లో ఫినిషింగ్ మాత్రం రసమో లేదా పెరుగులోనో ఫినిష్ చేస్తే ఆ టేస్టే వేరేలాగుంటుంది. నాకైతే చాలా తృప్తిగా ఉంటుంది రసంలో ఫినిష్ చేస్తే. మరి మీకు కూడా అలానే ఉంటుందా? అయితే కామెంట్ చేసేయండి. వీడియో నచ్చిందా మరి? అయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోరు కదా. షేర్ కూడా చేయాలి, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.